వాళ్ళు ఐలా అంటే జీవో నెంబర్ 27 మీద వాళ్ళు ఏదో మాట్లాడడానికి పోయినారు. మేము అభ్యంతరం తెలిపినాం. మౌలిక వసతుల మీద జరగాల్సిన చర్చ వేరే దాని మీద పోయినప్పుడు మంచిగా ఉండదని అభ్యంతరం తెలిపినాము. ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ మౌలిక వసతులు, హైదరాబాద్లో కావాల్సిన రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఏవైతే జంక్షన్ డెవలప్మెంట్ ఇలాంటి వాటి మీద చర్చ జరగాలని ఆలోచిస్తున్నాము. ఐలా భూమిలో చర్చ జరగాలంటే ఖచ్చితంగా చర్చ చేస్తాం. దానితో పాటు గత 10 సంవత్సరాలు అనేకాంతమైన భూములే కానీ ఆ 10 సంవత్సరాలు తీసుకున్న భూముల మీద తీసుకున్న జీవోల మీద కానీ భూధరణి మీద కానీ అన్నిటి మీద చర్చ జరగాలని మేము కోరుకుంటున్నాం. అంటే ఓఆర్ఆర్ పైన దీనిపైన వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఐలా మీద మాట్లాడాలని ప్రయత్నం చేసినారు. మేము చాలా క్లియర్గా ఉన్నాము. ఐలా మీద ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం కాదు. మోరోవర్ కార్పొరేటర్లకు పలు రకాల సమస్యలు ఉంటాయమ్మా. ఈరోజు మా మేయర్ గారిని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. మాకు రోడ్డు కావాలమ్మా, మాకు డ్రైనేజ్ కావాలమ్మా, ఇవన్నీ వసతులు కావాలని మేము అడుగుతున్నాము. ఈ సమస్యలు మాకు కావాలి కానీ భూముల గురించి మాట్లాడాలంటే భూములకు వేదిక ఉంది కదా, అసెంబ్లీలో మాట్లాడండి, తప్పేముంది. ఒక అసెంబ్లీలో కూర్చొని చర్చించుకోండి భూముల గురించి. ఆ విధంగా మీరు మాట్లాడుకోవచ్చు అసెంబ్లీలో. ప్రజా సమస్యలు మాట్లాడడానికి సమయం ఇవ్వట్లేదని ఆరోపణలు చేసి మేమే అంటున్నామమ్మా. ఒక కార్పొరేటర్గా మాకు ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్స్ అఫీషియల్స్ వచ్చి మేమే మాట్లాడతామంటే ఎట్లమ్మా? ఆలోచన చేయాలి కదా. వాళ్ళకు వేదిక ఉంది, అసెంబ్లీగా వేదిక ఉంది, అక్కడ మాట్లాడమనండి వాళ్ళని. వాళ్ళ చర్చ జరిగినప్పుడు అక్కడ మాట్లాడమనండి, వద్దనట్లేదు మేము. ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న ఏ విషయం మీద మేము మాట్లాడడానికి వెనుకపోయేది లేదు. ఇది ప్రజాప్రభుత్వం. ఖచ్చితంగా ఏ విషయాన్నైనా ముందుకు తీసుకొని పోతాం. ప్రస్తుతం ఎన్ని అజెండాలు ఉన్నాయి ఏంటి? చాలా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఆ క్వశ్చన్స్ రానియట్లేదు వాళ్ళు. అన్ని క్వశ్చన్స్ కూడా మేయర్ గారు రెడీగా ఉన్నారు ఆన్సర్ చెప్పడానికి. అధికారులు కూడా రెడీగా ఉన్నారు. అధికారుల నుంచి ఆన్సర్స్ రాబట్టాలన్నాయి. టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఉన్నాయి, జంక్షన్ డెవలప్మెంట్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఫ్లైఓవర్స్ ఉన్నాయి, పార్క్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి, హైదరాబాద్ సంబంధించినవి. ఇవన్నిటి మీద చర్చ ఉంది కాబట్టి చర్చ మంచి జరగాలని ఆలోచన.